హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. 1 kg. ఒకసారి నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. బిర్యానీ కోసం ఏమేమి కావాలంటే చెప్తాను, చూడండి. ఇదిగోండి, వాటర్లో వేసుకోవడానికి 1/2 స్పూన్ సాజీరా, 1/2 స్పూన్ యాలకులు, 1/2 స్పూన్ లవంగాలండి, ఇంత ముక్క దాల్చిన చెక్క, 5 పచ్చిమిరపకాయలు, 4 బిర్యానీ ఆకులు చించి పెట్టుకున్నానండి, 2 పెద్ద సైజు నిమ్మకాయలు, 1 స్పూన్ యాలకులు, 1 స్పూన్ లవంగాలు, 1 స్పూన్ సాజీరా, 2 ముక్కల చెక్క, దాల్చిన చెక్క. ఇవన్నీ ఇందులో వేసేసి దంచేసుకోవాలండి కచ్చపచ్చగా. ఇవి జ్యూస్ తీసి పెట్టుకోవాలి. కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న మసాలా అండి చికెన్లో వేసుకోవాలి. 1 kg చికెన్. ఒక 3 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ అండి ఇది. కొద్దిగా పసుపు, బిర్యానీ మసాలా అండి కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈడ్ చేసుకోవాలండి. ఈ 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి వేసుకోవాలండి ఇందులో. రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేయాలండి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలి. కొత్తిమీర అండి, ఉంటే కసూరి మేతి వేసుకోవాలండి, బాగుంటుంది. నా దగ్గర లేదు. రెండు బిర్యానీ ఆకులు చించేసుకోవాలండి. కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి.
చికెన్కి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పెరిగేసుకొని కలుపుకోవాలండి. ముందే పెరిగేయొద్దండి. ఈ ఉప్పు కారం అంతా దీనికి పట్టిన తర్వాత చికెన్కి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు పెరిగేసుకొని కలుపుకుందామండి. మసాలా అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలండి. సరిపోతుందండి. పెరుగు కలిపిన తర్వాత ఇలా ఉండాలి. గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండకుండా ఇట్లా సరిపోవాలి. ఇంట్లో సరిపోతుందండి ఇట్లా ఉంటే. ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోవాలండి. కారం, సాల్ట్ సరిపోయిందండి. ఉప్పు కారం నాకు ఒకవేళ సరిపోకుంటే కొద్దిగా ఇప్పుడు వేసుకోవాలండి. మంచిగా ఒక 5 నిమిషాలు కలిపేసుకొని నీట్గా మూత పెట్టి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. వన్ అవర్ పక్కన ఉంచుకోవాలండి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ వేసుకోవాలండి. కానీ నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటానండి. నాకు రైస్ ఎక్కువ తింటా, చికెన్ తక్కువ తింటా. కేజీ ఉంటాయండి బియ్యము. నీట్గా కడిగి 2 సార్లు, ఎక్కువగా పిసుకోవద్దండి. ఫింగర్స్తో కలుపుతూ కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలండి. కడిగి నీట్గా ఇలా బియ్యం నీట్గా కడిగి నానబెట్టుకున్నానండి. మ్యారినేట్ చేసిన చికెన్ 1 అవర్, ఇది 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలండి. నానిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కేజీ బియ్యానికి ఒక 4 లీటర్స్ వాటర్ పెట్టుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. నేను సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోలేదండి. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ కొద్దిగా వేసానండి. నేనైతే నిమ్మ చెక్క హాఫ్ లెమన్ వేసుకోవాలండి, నిమ్మకాయ. వేసుకున్న తర్వాత నిమ్మకాయ దమ్మని తీసేసి బియ్యం వేసుకోవాలండి.
నీళ్ళు వార్చేసి బియ్యం మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పక్క స్టవ్ మీదకి పెట్టేసి ఇక్కడ చికెన్ పెట్టుకున్నానండి. నాకు చికెన్ ఒక 40% 50% వరకు ఉడికించుకొని చేసుకోవడం అలవాటు అండి. ఇలా 2 ఒకటేసారి పెట్టుకుంటానండి. ఇలా మధ్యలో మూత చేసి చికెన్ ఒకసారి కలిపేసుకొని పెట్టుకున్నానండి. ఇలా కలుపుకొని అంతా అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని రైస్ చెక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మరుగుతున్న మసాలా వాటర్ని చికెన్ మీద ఒక 4 స్పూన్స్ వేసుకోవాలండి. పప్పు గరిటె ఉంటుంది కదండి, దాంతో ఒక 4 స్పూన్స్ చికెన్ మునిగే వరకు వేసుకోవాలండి. హాఫ్ వరకు ఇలా చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మధ్యలో అదే చూస్తున్నానండి. ఇలా ఉడికిపోయిందండి 50% వరకు. రైస్ చెక్ చేసుకుంటున్నానండి అంతలోపు. ఇప్పుడు చికెన్ రైస్ 2 చూసుకుంటూ చికెన్ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఒక 30% ఉడికిన తర్వాత చికెన్ మునిగే వరకు ఒక లేయర్ వేసుకోవాలండి. పలుకుగా ఉన్నప్పుడే, అంటే ఇందాక మసాలా వాటర్ వేసాం కదండి, అది ఈ రైస్ ఉడికిపోతుందండి. ఆ వాటర్కి ఆ రైస్కి సరిపోతుంది. మిగతా రైస్ అంతా 70% ఉడికిన తర్వాత గంజి వార్చేసుకోవాలండి. నేను చెక్ చేసుకుంటున్నానండి మధ్య మధ్యలో. ఇంకా కాలేదనేసి పెట్టానండి. మళ్ళీ చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు వాష్ చేశానండి గంజి మొత్తము. వాష్ చేసుకొని మిగతా అదంతా చికెన్ మీద వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం రైస్ని ఇలా వేస్తే సరిపోతలేదని మొత్తం గిన్నెతో వేసేసానండి. మొత్తం గిన్నెలో ఉంచి నీట్గా తీసి చికెన్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి రైస్ మీద. పొడి పొడిగా వస్తుంది. దమ్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని. బరువు పెట్టుకోవాలండి, ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను రైస్ మీద బిందె పెట్టానండి. వాటర్ ఉన్నాయి హాఫ్ వరకు. ఇందులో బరువు పెట్టుకుంటే ఆవిరి రాదండి బయటికి, మంచిగా కుక్ అవుతుంది. దీన్ని ఒక 5 minutes హై ఫ్లేమ్ పెట్టాలండి. నార్మల్ ఫ్లేమ్లో సిమ్లో 10 minutes ఉంచుకుంటే అయిపోతుందండి. అంతే అండి, బిర్యానీ రెడీ అయింది. ఆ గిన్నె సైడ్లకి వాటర్ ఇలా చిందితే, వాటర్ ఎంబడే ఆవిరైపోతే గిన్నెకి దమ్ అయినట్టు అండి. అలా వాటర్ నిలిచిపోతే దమ్ కానట్టు. నాకైతే పర్ఫెక్ట్గా అయిందండి. అయిపోయింది.